ఇంత రాత్రి వేళ ఎక్కడికి బయలుదేరవు? అమ్మా, సకు ఎలా ఉంది? ఎందుకంటే నువ్వు తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది కదా, అందుకే అడుగుతున్నాను. సరే, నేను వెళ్ళి సకుని చూసొస్తాను. నువ్వు తిరిగి వచ్చేసాక తను భయపడుతూ ఉంటుంది. నాకు ఊరు ప్రజల మీద ఏమాత్రం నమ్మకం లేదు. వాళ్ళు తను ఏదైనా చేస్తే నేను చూసొస్తాను. వద్దు దిగు. అరే, ఇప్పుడు వెళ్ళొద్దు, రేపు వెళ్ళు దిగు. అమ్మా, అయ్యో దిగు, ఇప్పుడు అక్కడికి వెళ్ళాడంటే నా పథకం మొత్తం నాశనం అయిపోతుంది. వీడా భల్లు కన్ని తరిమేస్తాడు. అరే, ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? నేను అక్కడి నుంచే వచ్చాను కదా. బల్లుకుమన్నా, ఇదిగో చూడు, ఈ రొట్టెలు పొట్టతేనే నీకోసమే. వీటిని తిను, చాలా రుచిగా ఉంటాయి. తిను. అమ్మా, నీకేమైంది? ఎందుకని నువ్వు అదోలా ఉన్నావు? అక్కడేదైనా చెడు జరిగిందా? అందుకే నీకు ఆలస్యమైందా? లేదురా, ఏమి జరగలేదు. ఏం చెడు జరుగుతుంది? అంతా బాగానే ఉంది. నేను వెళ్ళినప్పుడు సక్కు ఆనందంగా భజన చేసుకుంటోంది. ఇక నేను రావడం ఆలస్యం ఎందుకైందంటే సక్కు సంగతి నీకు తెలుసు కదా, అది మొండి పిల్ల. నేను తీసుకువెళ్ళిన రొట్టెల్ని అది వెంటనే తినేసుంటే ఎందుకు ఆలస్యంగా వస్తాను? అసలు అది నా మాట వింటే కదా అలిగి కూర్చుంది. నేను దొల్తానా? దానికి అర్థమయ్యేలా నచ్చ చెప్పి ఇంటికొచ్చాను. నా కళ్ళ ముందే రొట్టెల్ని తినమన్నాను, లేదంటే పాపం ఉపవాసం ఉంటుంది కదా. కానీ దానికి నచ్చ చెప్పడానికి నాకు చాలా సమయం పట్టింది. అందుకే ఆలస్యమైంది. నిజమే అమ్మా, ఇందాక తన మీద అరిచావు, కానీ సకు అంటే నీకెంత ప్రేమ. నీ మాటలు వింటుంటే సంతోషంగా ఉంది. తను 2 రొట్టె ముక్కలు తింది కదా, అది చాలమ్మా. పాండురంగా, నువ్వే నన్ను కాపాడాలి. కడుపు నిండా తిన్నది కదా, అందుకని ప్రశాంతంగా నిద్రపోయి ఉంటుంది. సక్కు చాలా అలసిపోయి ఉందిరా, బాగా విశ్రాంతి తీసుకోమని చెప్పాను. మరిప్పుడు నువ్వు వెళ్తే తనకి నిద్రాభంగం కలుగుతుంది కదా, అందుకే నిన్ను వెళ్ళొద్దు అంటున్నాను. అది ఏంటమ్మా? అది కాదు, నా మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు వెళ్ళు, నేను ఆపను. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా, నాకు నీ మీద నమ్మకం ఉంది. రామ్మా, లోపలికి వెళదాం. ధరి చేరరావారంగా, ధరి చేరరావా, ధరి చేరరావారంగా, ధరి చేరరావా. వైకుంఠవాసి విఠల జగద్రక్షనాదా,
ఇంత భయంకరమైన జంతువుని పంపినా ఆ సక్కు ఎలా బతికి బయటపడింది? అది హాయిగా భజన చేసుకుంటోంది. ఏంటి ఏం చేసావు నువ్వు? ఏం చెప్పమంటారు అమ్మగారు? ఆ పిల్ల ఎలుగుబంటికి ప్రేమగా రొట్టెలు తినిపించింది. నేను చెప్పినా అది తన మీద దాడి చేయలేదు. పనికిమాలిన సంజాయిషాలు ఇవ్వకు. ఇవ్వు, నేను నీకిచ్చిన బంగారు నాణాన్ని ఇవ్వు.